V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగులో న్యాయపాలన సాకారం కావాలి. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక. దారి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు. పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించిన సిఐ భీమేష్. చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమే. డోన్ డిఎస్పీ శ్రీనివాసులు. నంద్యాల జిల్లా డోన్ చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమే అని డోన్ డిఎస్పీ శ్రీనివాసులు అన్నారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహ ఆవరణంలో జిల్లా స్థాయి జూనియర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లతో దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా క్రీడల్లో మంచి ప్రతిభ కనబరచాలన్నారు. విద్యతో పాటు క్రీడల వల్ల కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా, రూరల్ సీఐ రాకేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రిక్కి హరికిషన్, బాల బ్యాడ్మింటన్ క్రీడాకారులు, ప్రభుత్వ పాఠశాల పీఈటీలు పాల్గొన్నారు. ఎంతమంది తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు ఇక్కడ? చేతులెత్తండి. ఎక్కువ మంది ఉన్నారా? ప్రెస్ వాళ్ళకు అందరికీ నమస్కారాలు. చిరంజీవి అందరూ కూడా మేము కూడా మీ మాదిరే పేదరికంలోకి వచ్చి చదువుకొని తర్వాత ఉద్యోగాలు తెచ్చుకున్నాం. మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడ 1వ తరగతి నుంచి పీజీ వరకు అందరూ కూడా మేము గవర్నమెంట్ స్కూల్ అక్కడ చదివి అక్కడ ఆడుకొని ఉద్యోగం తెచ్చుకోవడం జరిగింది. ఈ అమ్మాయిలు ఇద్దరు చెప్పారు కదా, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. కారణం ఏమంటే స్పోర్ట్స్ కోటా ఇప్పుడు ఎంత అయింది ఆంధ్రప్రదేశ్లో? 3 5 2 ఉండింది ఇంతకుముందు, ఇప్పుడు 3 అయింది. సో 3% అంటే ఒక ఎస్ఐ నోటిఫికేషన్ పడితే 100 పోస్టుల్లో 3 పోస్టులు ఎవరికి? స్పోర్ట్స్ వాళ్ళు స్పోర్ట్స్ కోటా కింద ఉంటుంది. కాబట్టి ఈజీనా కాదా జాబ్ కొట్టడం? చెప్పండి. ఆడాలా, చదువుకోవాలా, రెండు ఉండాలి. గేమ్స్ ఒక్కటే ఆడి చదువు మనస్తే ఏమవుతుంది? ఎగ్జామ్ పాస్ కాదు. చదువుకొని గేమ్స్ ఆడకపోతే ఏమవుతుంది? అందరూ చదువుతారు, వాళ్ళు మనం ఉంటాం అంతే. అర్థమైందా? చదువు గేమ్స్ రెండు ఉండే వాళ్ళకి ఉద్యోగం చాలా సులభంగా వస్తుంది. అది మర్చిపోరు. అర్థమైందా? మీరు చదువుకొని ప్లస్ ఆడడం వలన జీవితంలో కూడా గట్టిగా నిలబడతారు. మేము మా పొజిషన్లో చూస్తున్నాం. చాలా వరకు పిల్లలు వాళ్ళు 2వ తరగతి 3వ తరగతికి వచ్చే లోపల ప్రైవేట్ స్కూలు, హాస్టల్, తర్వాత ఇంటర్మీడియట్ హాస్టల్, డిగ్రీ హాస్టల్, ఇంటికి పోతే మొబైల్ ఫోను, అటు నుంచి మా ఇన్ఛార్జ్ గారు చెప్పినట్టు అద్దాలు, లావ్ అయిపోవడము, గేమ్స్ లేదు. జీవితంలో ఏమంటే పెళ్ళైన తర్వాత ఒక నెల రోజులు కూడా ఉండలేరు. కష్టం. అబ్బా నాకు నచ్చలేదు నాకు వల్ల ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి. అదే మీరైతే తెలుగులో న్యాయపాలన సాకారం కావాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక అన్నారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా తెలుగు రచయితల సంఘం, కాకరపర్తి భావనారాయణ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలోని కేబిఎన్ కళాశాలలో ప్రపంచ తెలుగు మహాసభలు పురస్కరించుకుని తెలుగులో న్యాయపాలన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు నవ్యాంధ్ర అసెంబ్లీతో తొలి డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర అధికార భాషా సంఘ మాజీ అధ్యక్షులు అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధాప్రసాద్, మాజీ ఎంపీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సంఘ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ జీవి పూర్ణచందు, గుత్తికొండ సుబ్బారావు పర్యవేక్షణలు ఏర్పాటు చేసిన
ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆత్మాభిమానం కలిగిన తెలుగువారు మాతృభాషపై ప్రేమను కోల్పోకూడదన్నారు. మాతృభాష మీద పట్టు ఉంటేనే ఇతర భాషలు కూడా వ్యవసాయం వస్తాయన్నారు. ఇక మాతృభాష మాయమైతే సంస్కృతిని కోల్పోతామన్నారు. నేటికి కొన్ని రాష్ట్రాల్లో దిగువ కోర్టులో మాతృభాషలోనే వాదనలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సంఘం అధ్యక్ష కార్యదర్శులు జీవి పూర్ణచంద్రు, గుత్తికొండ సుబ్బారావు సత్కరించారు. పాల్పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇది అదృష్టం. నేను ఇందాకే మధ్యాహ్నం కూచిపూడి గ్రామానికి వెళ్ళాం. అక్కడ కూచిపూడి వారు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఒక చక్కటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. దాంట్లో పాల్గొని తిరిగి బయలుదేరుతూ ఉంటే ఇక్కడ అయిపోతుందేమో అని కంగారు పడుతూ వచ్చాను. నేను నిజానికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ద్వారా నాకు తెలుసు 2 రోజులు అయిపోయిన తర్వాత చివరిగా ఎవరి అవసరం ఉంటుందంటే మీరందరూ 2 రోజులు మదింపు చేసినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ప్రభుత్వ ప్రతినిధి ఎవరైతే ఉంటారో అతనికి చెబితే దాన్ని కొంచెం ఒక విధాన నిర్ణయంగా చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆశ, ఆలోచన మీలో ఉంటుంది. దానికోసమే నేను ఖచ్చితంగా ముగింపు సభకి అటెండ్ కావాలి. అటెండ్ అయి మీరు చెప్పిన మాటలు వినాలి, విని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం మాత్రమే కాదు, సఫలీకృతం అవడానికి కృషి చేయాలనేటువంటి మాటతోటే నేను ఇక్కడికి రావడం జరిగింది. మీరు చెప్పిన అంశాలన్నీ కూడా నేను మనసులోకి తీసుకున్నాను. అత్యంత తీర్మానాలని కూడా మనం చక్కగా ముందుకు ఏ రకంగా ఎప్పుడెప్పుడు ఎలా తీసుకెళ్లొచ్చు ఒకే రోజు చేయలేం. కానీ ఎందువల్లంటే గత ప్రభుత్వం వెళ్ళిపోతూ ఖజానాన్ని మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన సందర్భం మీకు తెలుసు. ఇవాళ ప్రతి చిన్న విషయానికి కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఖజానా ఉంది. దాన్ని మళ్ళీ దాని మీద పట్టాలకు ఎక్కించడానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి ప్రత్యేకమైంది. అదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నరేంద్ర మోడీ గారి రూపంలో మనకి సపోర్ట్ కూడా లభిస్తుంది కనుక మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేటువంటి నమ్మకం మనందరికీ ఉందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదైనప్పటికీ కూడా మనందరం కలిసి నీవు నేను మనం జనం ప్రభంజనంగా తెలుగు భాష వ్యాప్తికి, వికాసానికి కృషి చేయాలనేటువంటి మాటని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. పొగిడినటువంటి భాష తమిళ వాంగ్మయం తెలుగు ప్రశస్తి అనేటువంటి మాటను కూడా మనం విన్నాం. ఇందాక తమిళనాడు గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అటువంటి తమిళ రంగంలో కూడా, ఆ వాంగ్మయంలో కూడా మన తెలుగు గురించి ప్రశస్తి ఉన్నటువంటి సందర్భాలను కూడా మనం గమనించాం. ఇవన్నీ కూడా మన ఔన్నత్యాన్ని చెబుతున్నప్పటికీ కూడా ఎందుకో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఆ ప్రాధికార సంస్థ లేకపోవడం వల్ల, సరైనటువంటి ప్రోత్సాహం లభించకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల్లో వారి భాషలకు ఉన్నటువంటి ప్రోత్సాహం మన భాషకి మనం ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి అపప్రద మన మీద ఉందనేటువంటిది తప్పనిసరిగా మనం నమ్మాలి. అందుకే ఇవాళ అందరం కూడా మనం అనుకునేది, నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఒక చర్చ వచ్చింది. ఆ చర్చలో అప్పుడు తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించాలనేటువంటి మాట, తర్వాత గుర్తించారు, అది వేరే విషయంగా గుర్తించాలనేటువంటి మాట వచ్చినప్పుడు ఆ రోజు వారు చెప్పింది, కేంద్ర ప్రభుత్వం ఒక మాట చెప్పిందట ఆ చర్చలో వచ్చినటువంటి మాట. అది ఏంటంటే తమిళ భాష ప్రాచీన భాష అని చెప్పడానికి వారు సరైనటువంటి రుజువులు, డాక్యుమెంటేషన్తో వచ్చారు. అదే తెలుగు భాషకు వచ్చేటప్పటికి సరైనటువంటి డాక్యుమెంటేషన్ ఇవ్వలేకపోయారు కాబట్టి కొంచెం జాప్యం జరిగింది అనేటువంటి మాట వినపడింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మనందరిలో కూడా కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, పౌర సమాజం కూడా ఖచ్చితంగా భాషను ముందుకు తీసుకెళ్లాలంటే మన పాత్రలను మనం పోషించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఏదో ఐసోలేటెడ్ గా చేసేటువంటి పని కాదు, అందరం కలిసి సమగ్రంగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. రచయితలుగా మీరు అద్భుతమైనటువంటి భావజాలంతో అనేక రచనలు చేస్తూ ఉంటారు. దాని ద్వారా అవి చదివేటువంటి పరిస్థితి మనం కల్పించాలి. ఇవాళ వాట్సాప్లు చూడటం వరకు లేకపోతే ఇంటర్నెట్ లో ఉండటం వరకే పరిమితం అయిపోయిన విద్యార్థుల్ని 100% చదవటానికి మనం వాళ్ళని ప్రోత్సాహం ఇవ్వగలిగితే, చదివితే ఖచ్చితంగా వారి విజ్ఞానం పెరుగుతుంది, భాష పట్ల కూడా వారికి ఒక ఆసక్తి కలుగుతుంది అనేటువంటి మాటని ప్రస్ఫుటంగా నమ్ముతున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మీ అందరికీ కూడా ఈ 2 రోజులు అద్భుతంగా జరిపినటువంటి మీ సారస్వత వేదిక నుంచి నిలబడి మాట్లాడుతున్నాను. మేము ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం తెలుగు భాషని కాపాడడానికి, పరిరక్షించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉందనేటువంటి మాటలో ఎటువంటి అనుమానం లేదనేటువంటి మాటను మాత్రం మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగుల్లో కూడా ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ అందరూ కూడా పదే
తెలుగు మాధ్యమంలోనే కొనసాగాలి ప్రాథమిక విద్య అనేటువంటి విషయంలో ఎటువంటి రెండో అభిప్రాయాన్ని వారు చెప్పలేదనేటువంటి మాటను కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అటువంటి ఒక వాతావరణం వాళ్ళకి కలిగింది. అందుకే నేను మీకు మనవి చేసేది, శాసనసభ్యులుగా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారికి అన్ని విషయాలు అవగతం అయ్యే ఉంటాయి. అదేవిధంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చిరకాలంగా ఈ భాష పట్ల, ఈ భాష యొక్క వికాసం పట్ల ఎంతో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. నేను చెప్పేది ఈ తీర్మానాలతో పాటు ఒక కార్యాచరణ మనం తయారు చేసుకున్నాం. ఏం చేయాలి, వే ఫార్వర్డ్ అంటారు ఇంగ్లీష్ లో, తప్ప కొన్ని పదాలు ఉపయోగించక తప్ప వే ఫార్వర్డ్ అంటాం. మనం ముందుకు ఎలా వెళ్ళాలనేటువంటిది మనం ఆలోచించి ఒక కార్యాచరణ మనం అందరం కలిసి తయారు చేద్దాం. తయారు చేసి ఒక ప్రణాళిక తయారు చేసుకుందాం. దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి, మనకి స్వల్పకాలిక ప్రణాళిక ఉండాలి. ఈ ప్రణాళిక ప్రకారం ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ అంశాల్లో మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనకు సానుకూలమైన వాతావరణాన్ని కలిగించుకోవాలనేటువంటి విషయంలో కూడా మనకు స్పష్టమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి కార్యాచరణని మనం తయారు చేసుకుందాం. దాన్ని చేసుకున్నప్పుడు నేను శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి బుద్ధప్రసాద్ గారు ఇంకా పెద్దలందరం కలిసి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాగ ప్రభుత్వంతో మాట్లాడి ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం మీద ఖచ్చితమైన కృషి చేస్తాం. ఇప్పటికే మనకు అధ్యక్షుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరందరి కలయికతోటి 10 మంది యొక్క ఆలోచనలు పంచుకోగలిగితే, అందరి యొక్క ఆలోచనల్ని ఒక పేపర్ మీద పెట్టగలిగితే ఒక మంచి డాక్యుమెంట్ తయారవుతుంది. దాన్ని ముందుకు తీసుకెళ్దాం. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా దానికి సహకారాన్ని తీసుకుందాం. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఇచ్చేటువంటి సూచనలు స్వీకరించడానికి, తద్వారా మనకు సహకరించడానికి కూడా సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఇటువంటి నేపథ్యంలో నేను విన్నాను, ఒక పక్కన న్యాయ పాలన విషయంలో తెలుగు భాష యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడుకున్నారని బుద్ధప్రసాద్ గారు చెప్పారు ఇందాక. అదేవిధంగా ఇంకొకటి కూడా శాస్త్ర సాంకేతిక విషయాల్లో సైతం తెలుగు భాష విషయంలో కూడా చర్చ జరిగిందని, దాంతోపాటు మన కవులందరూ కూడా సమ్మేళనంలో పాల్గొన్నారని, ఇవన్నీ మనకి ఏ రకంగా బయటికి వెళ్తాయంటే, ఇవాళ నేను పాత్రికేయుల్ని, పత్రికా యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే నిన్న మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఇవాళ అద్భుతంగా మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ బాగా ప్రచురించి ప్రజలందరికీ అర్థమయ్యేలా చేసినందుకు పాత్రికేయులందరికీ, పత్రికా యాజమాన్యానికి కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇవాళ ఉదయం లేచిన వెంటనే పత్రిక చూస్తే, ముఖ్యంగా ఈనాడు అవి చూస్తే మొత్తం ఒక పేజీ మొత్తం అంతా కూడా నిన్న జరిగినటువంటి కార్యక్రమాల తాలూకు వివరాలు ఇవ్వడంతో అక్కడ మనకి ఇంత బాగా జరిగిందా అనేటువంటి మాటతో పాటు ఏమిటి దీని యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటనేటువంటిది 10 మంది ఆలోచించడానికి అవకాశం దొరికింది. అంత మంచి కార్యక్రమం చేశారు కనుక అంత చక్కగా ప్రచారం వచ్చింది. ఆ ప్రచారాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉందనేటువంటి మాట మాత్రం మర్చిపోవద్దు. దయచేసి అందరూ కూడా పదే ప్రభుత్వందే బాధ్యత అనేటువంటి మాటతోటి తప్పించుకోవద్దు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను. పౌరులకు ఉంటే పౌర సమాజం దాంట్లో ముఖ్యంగా ముందుకు రావాలి. అందరం కలిసి మనం బాధ్యతగా మనం చేస్తేనే ఇది నిలబడుతుంది, దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఒకటి ఆలోచించి దాన్ని మీ మీద రుద్దాలని ప్రయత్నిస్తే అది మా ప్రణాళిక అవుతుంది తప్పితే మీ ప్రణాళిక కాదు. అదే మీ దగ్గర నుంచి క్షేత్రస్థాయి నుంచి ఆ ప్రణాళిక వచ్చేది మా పైదాకా వస్తే దాన్ని మేము అమల్లోకి తీసుకురావాలని ఆదేశాలు ఇవ్వగలిగితే అది మీ ప్రణాళిక అవుతుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా గుర్తించాలనేటువంటి మాట తెలియజేస్తున్నాను. అందుకే నేను నా మనసుకు బాగా నచ్చింది. మీరు చక్కగా మరి నెంబర్ బాగుందని పెట్టారు, లేదా టోటల్ 9 రావాలని పెట్టారు. 18 తీర్మానాలు మీరు చేశారు. 18 తీర్మానాలు చాలా చక్కగా ఉన్నాయి. తర్వాత చివరి తీర్మానం కూడా మీరు కేవలం మన రాష్ట్రానికి పరిమితం కాకుండా 2 రాష్ట్రాల్లోనూ ఈ రకమైనటువంటి వాతావరణం ఉండాలనేటువంటి మాట కూడా మీరు చెప్పారు. అదేవిధంగా సాంస్కృతిక విశ్వవిద్యాలయం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. అది కూడా తప్పనిసరిగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి పేరుతో వెలిసినటువంటి తెలుగు విశ్వవిద్యాలయాన్ని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయిన ఆ విషయంలో కూడా మనం దాన్ని ఖచ్చితంగా మనం ఎక్కడైతే మనం రాజమహేంద్రవరంలో పెట్టాం అప్పట్లో ఉంది, దాన్ని కొనసాగించే విధంగా, దాన్ని మరింత విస్తృతపరిచే విధంగా మనం దాన్ని ప్రయత్నం చేద్దాం అనేటువంటి మాటను కూడా మనం చేస్తున్నాను. దాంతోపాటు సాంస్కృతిక విశ్వవిద్యాలయం అనేటువంటిది చాలా అవసరం. అన్నిటినీ కలగలుపుకుని నాటకాన్ని
లేకపోతే ఇతరత్ర కళారూపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కలగలుపుకుని ఒక సమీకృతమైనటువంటి ఒక ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమం చేయాలంటే ఒక విశ్వవిద్యాలయం గొడుగు కింద అన్ని రావడం అనేది చాలా అవసరం. అలాంటి దాని గురించి కూడా మనం పూర్తిగా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఒక ఆచరణాత్మకమైన కార్యక్రమాన్ని రెడీ చేసుకుంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సానుకూలపడేటువంటి అంశాలని మనం తప్పనిసరిగా ప్రయత్నిద్దామని, అందులో నా పాత్రని మీరు ఎక్కడా కూడా తక్కువగా అంచనా వేయక్కర్లేదనేటువంటి మాటను కూడా నేను సంపూర్ణంగా తెలియజేస్తా ఉన్నాను. 2 రోజులుగా మీరు నడిపినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నాకు అనిపించింది ఈ 2 రోజులు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరు ఒక పని చేయాల్సి ఉంది. ఎవరైతే మీకు ఈ రాష్ట్రానికి సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నారో అతను 2 రోజులు కూడా ఖచ్చితంగా ఈ సభలో కూర్చుని ఉండాలనేటువంటి ఒక మాట చెప్పించుంటే నేను సుసంపన్నమై ఉండేవాడిని అనేటువంటి మాటని సమర్పంగా తెలియజేస్తున్నాను. మీ అందరి యొక్క ఆలోచన ధారతోటి నా ఆలోచనలు కూడా సుసంపన్నమై ఉండేవి అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయినప్పటికీ కూడా చివరిగా ఈ ముగింపు సభకు వచ్చినప్పటికీ కూడా మీరు ఇచ్చినటువంటి తీర్మానాలు కానీ, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి పలుకులు కానీ, అదేవిధంగా మన మండలి బుద్ధప్రసాద్ గారి యొక్క అద్భుతమైనటువంటి ప్రసంగం కానీ, ఇవన్నీ కూడా నా మనసు లోపలికి వెళ్ళేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అక్కడ చూస్తుంటే ఏదైతే నిస్తేజమై నిశ్శబ్దమై ఉన్నటువంటి తెలుగు కవిత కన్నీ కాళీయందేలు కళ్ళు మనేలా నినదించినటువంటి ఆదికవి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం అనేది కూడా చాలా సముచితంగా అనిపించింది. ఎందువల్లంటే ఆదికవి నన్నయ్య నడయాడినటువంటి రాజమహేంద్రవరం నుంచి వచ్చిన వ్యక్తిగా నాకు ఆ ఆనందం మరింత ప్రస్ఫుటమైంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తీర్మానాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ఏ అంశం అయితే ఉందో తెలుగు భాషకి ప్రాచుర్యం తగ్గుతున్నటువంటి సందర్భంలో రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని కోల్పోతుంది అనేటువంటి భయం మీలాంటి వారు మనలాంటి వారు అందరిలోనూ కలుగుతున్నటువంటి సందర్భంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే తెలుగు భాషను మనం అమృత భాషగా భావిస్తున్నామో ఆ భాషకి తూట్లు పొడిచే విధంగా, ఆ భాష యొక్క వికాసాన్ని నాశనం చేసే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజాస్వామ్య ప్రియులైనటువంటి మనం, భాషాభిమానులైనటువంటి మనందరం కూడా చాలా బాధపడినటువంటి సందర్భాన్ని మీకు మనం చేస్తున్నాను. సంపూర్ణంగా ఆంగ్ల మాధ్యమం ఉండాలనేటువంటి మాటతోటి తెలుగు భాష యొక్క ఔచిత్యాన్ని దెబ్బతీసే విధంగా వారు చేసినటువంటి ప్రయత్నం భగవంతుని దృష్టిలో కూడా అది ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంది కనుకే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి భాషకి పెద్దపీట వేసేటువంటి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. నిజానికి తెలుగు భాష విషయంలో మనందరం కూడా కోరుకునేది ఒకటే, ప్రాథమిక విద్యా స్థాయిలో ఖచ్చితంగా తెలుగు మాధ్యమం ఉండి తీరాలి. నేను గతంలో కూడా 2-3 సందర్భాల్లో చెప్పాను. చిన్నప్పుడు మా పుస్తకాల్లో చదువుకున్నాం, మాతృభాషలో విద్యాబోధన జరిగిన దానికి పరభాషలో విద్యాబోధన జరిగిన దానికి ఉన్న తేడా ఏంటంటే, తల్లిపాలు తాగి పెరిగిన బిడ్డకి తోటపాలు తాగి పెరిగిన బిడ్డకి ఎంత తేడా ఉంటుందో ఆరోగ్యంలో, అదేవిధంగా భాష విషయంలో కూడా మన మాతృభాషలో విద్యాబోధన జరిగితే ఆ విద్యార్థి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి పూర్తిగా అర్హుడవుతాడనేటువంటి మాటని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రాథమిక స్థాయిలో ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత మనకి ఏదైతే జాతీయ విద్యా విధానం అనేటువంటి మాట చెప్తున్నారో, ఏదైతే త్రిభాషా సూత్రం ఏదైతే ఉందో దాని ప్రకారం మనకు అవసరమే హిందీ, అవసరమే ఇంగ్లీష్ కూడా చాలా అవసరమే. ఉద్యోగాలకు వెళ్ళడానికి, ఉపాధి సంపాదించుకోవడానికి ఆ భాషలు అవసరం కాదనేటువంటి మాట ఎక్కడో చెప్పరు. కానీ మొత్తంగా ప్రాథమిక స్థాయి నుంచి ఇంకా మన భాషను పూర్తిగా మనం మర్చిపోయి ఆంగ్ల భాష మాధ్యమంలో విద్యను అభ్యసిస్తే ఇక మన భాష పరిస్థితి ఏంటనేటువంటి మాట మనం అనుకుంటూ ఉంటాం. అందుకే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నాం, ఒక పరిపాలనా దక్షుడిగా, దార్శనికుడిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి 100% భాష పట్ల కానీ, కళల పట్ల కానీ, భాషా వికాసం పట్ల కానీ సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది.
ఆ ప్రకారమే మళ్ళీ ఏదైతే మనం కోరుతున్నటువంటి విధానం ఉందో తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పేదవాడి కంట కన్నీరు తొడటమే రాజకీయ లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా భాష పట్ల కానీ, అదేవిధంగా కళల పట్ల కానీ, స్వయంగా ఆయనే కళాకారుడు కనుక వాటి పట్ల కానీ ప్రత్యేకమైన మక్కువ ఉంది. ఇందాక బుద్ధప్రసాద్ గారు చెప్పినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది సాహితీ పర్యాటకం అనేటువంటి మాట. వారు చెప్పిన విధంగానే ఎక్కడైతే సాహిత్యం వెలువడినటువంటి ప్రాంతాలు ఉన్నాయో, ఇప్పుడు ఉత్తరాంధ్రకి వెళ్తే కారా మాస్టారు అద్భుతమైనటువంటి పుస్తక గ్రంథాలని అక్కడ ఏర్పరిచినటువంటి సందర్భం మనం చూసాం. అదేవిధంగా బ్రౌన్ మందిరం, రాజమండ్రిలో గౌతమి లైబ్రరీ, అదేవిధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలయం, ఇవన్నీ కూడా మన భాషా వికాసానికి కానీ వ్యక్తిత్వ వికాసానికి కానీ ఎంతగానో తోడ్పడినటువంటి ప్రధానమైనటువంటి ఆలయాలు. అటువంటి చోటికి మనం పర్యాటకంగా ఏర్పరిచి సాహితీ పర్యాటకం చేస్తే ఎవరైతే చిన్నారులు ఉన్నారో, ఎవరైతే యువకులు ఉన్నారో వారి మనసుల్లో కూడా భాష పట్ల అనురక్తి పెరుగుతుందనేటువంటి మాటను స్పష్టంగా మనం నమ్మాలి. ఆ కార్యక్రమాన్ని కూడా తప్పనిసరిగా ఇవాళ మనం మాట్లాడేటువంటి ఎకో టూరిజం కానీ, వెల్నెస్ టూరిజం కానీ, లేకపోతే ఇతర టూరిజంలు ఏవైతే మాట్లాడుతున్నామో వాటితో పాటు ఈ సాహితీ టూరిజంను కూడా కలపాలనేటువంటి మాటను స్పష్టంగా మేము నమ్ముతున్నాం. ఆ శాఖ కూడా నా దగ్గర ఉంది కనుక అన్ని కలిపి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాననేటువంటి మాటని నేను ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా మీకు తెలుగు భాష గొప్పదనం నేను వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మధురమైన భాష, ఆ భాష తేజస్సుల తెలుగు భాష అనేటువంటి మాట మనం విన్నాం. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారుతుంది. అక్రమ సెలార్ నిర్మాణాలతో పాటు బహుళ అంతస్తుల భవనాలు విచ్చలవిడిగా కొనసాగుతున్న అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ శ్రీ సాయినగర్ కాలనీ ప్రధాన రహదారిలో రాత్రికి రాత్రి అక్రమంగా సెలార్ త్రవ్వకాలు అనుమతులు ఒకలా కట్టుకునేది మరోలాగా అనుమతి కాకుండా సెల్లార్ నిర్మాణంతో పాటు రోడ్డుపైన ఇసుక, కంకర, ఐరన్ వంటి నిర్మాణానికి అవసరమైన వాటిని రోడ్డుపై ఉంచి కాలనీ వాసులకు, వాహనదారులకు ముప్పు తిప్పలు పెడుతున్నారు. అక్రమ సెల్లార్ నిర్మాణం వెనక అధికారుల పాత్ర ఎంత అంచు ఆగ్రహం చెందుతున్నారు శ్రీ సాయినగర్ కాలనీ వాసులు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ సెల్లార్ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ అది మనకు సెల్లార్ పర్మిషన్ లేదు. కాకపోతే సెల్లార్ మనం కూడా చూసాము. కాకపోతే వాళ్ళు సెల్లార్ చేస్తున్నారు. నేను కాలనీ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ సెల్లార్ మేము వాస్తవానికి వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం కాకుండా కట్టుకోమని చెప్పాం. కాకపోతే వాళ్ళు సెల్లారు అదేవిధంగా మేము చెప్పినా కూడా పెట్టారు. అక్రమ కట్టడాలు కట్టేస్తున్నారు. ఇది మన బోడుప్పల్లో ఇట్లాంటి మెయిన్ రోడ్ మీద చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. రోడ్డు మీద సెల్లారు అనే పర్మిషన్ ఎవరు ఇవ్వలేదు. వాళ్ళకున్న G+1 ఏదో ఉన్నది. కాకపోతే ఇట్లాంటి G+2 ఇవన్నీ కాకూడదనే ఉద్దేశం కొద్దీ మేము ఆపే ప్రయత్నం చేస్తున్నాము. దీనికి మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాను. దీన్ని మున్సిపల్ దృష్టికి తీసుకెళ్తున్నాము. మీరు అందరూ సహకరించి ఈ అక్రమ కట్టడాన్ని ఆపాలని నా కోరిక. ఇప్పుడు 11:30 టైంగా వస్తుంది. కానీ ఈ టైంలో సెల్లార్ GHMC పరిధిలో మీకు అందరికీ తెలిసిన విషయమే. సెల్లార్ పర్మిషన్ ఇక్కడ కూడా ఇవ్వరు. కానీ మున్సిపాలిటీ పరిధిలో సెల్లార్కి రాత్రికి రాత్రే కట్టడం జరుగుతుంది. మీ అందరూ కూడా మా కాలనీవాసులు అందరూ కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ పక్కన ఒక రెసిడెన్సీ ఇల్లు ఉన్నది. ఆయన అనేక ఇబ్బందులు పడుతున్నాడు వాస్తవానికి. ఆయన ఎన్నోసార్లు కూడా రోడ్ ఎక్కి కూడా మా బాధను వినండి సార్ అని చెప్పేసి మాకు చెప్పుకోవడం జరిగింది అసోసియేషన్కి. మేము కూడా అనేక సార్లు కలెక్టర్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు కమిషనర్ గారికి అందరికీ కూడా మేము అప్లికేషన్ పెట్టాము. అప్పుడు ఒక 5 months ఆగింది. ఈరోజు మళ్ళీ ఈరోజు సండే ఈరోజు ఎవరు ఉండరు, అధికారులు ఉండరు, ఎవరు ఉండరు అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అధికారులు ఇప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో మేడిపల్లి పిఎస్లో ఇక్కడ మేడిపల్లి పిఎస్ మన పెట్రోలింగ్ మొబైల్కి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి వితిన్ 5 minutesలో రావడం జరిగింది. వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నైట్ వాళ్ళకి ఏది పర్మిషన్ ఉన్నది ఏదనేది ఇప్పుడు మేము ఏది కరెక్ట్ ఏది రాంగో మేము నిర్ధారించాము. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పాము. వాళ్ళే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది వాళ్ళే నిర్ధారించి
వాళ్ళే మాకు కాలనీవాసులకు నచ్చేపి ఇంటికి పంపించాలి, లేకుంటే వాళ్ళకు ఆపమని చెప్పాలి. వాళ్ళకే పెద్దతనం ఇస్తున్నాము కాలనీ అసోసియేషన్ తరఫున. మీ మీడియా మిత్రులు అందరికి వచ్చినందుకు ఈ రాత్రి పూట ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి పోలీస్ మిత్రులకు, మరి మీడియా మిత్రులకు, మరి వచ్చినటువంటి కాలనీ సభ్యులకు, మరి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ జరిగేది ఏంటంటే రాత్రి 11 గంటలకు ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు కడతా ఉన్నారు. యాక్చువల్గా ఇది ఏంటంటే 167 గజాలు, 168 గజాలకు, 58 గజాలకు మాత్రమే పర్మిషన్ ఉంది. దాన్ని ఆసరా చేసుకొని ముంగటికి వచ్చి రోడ్ నెంబర్ 2లో మొత్తము వాళ్ళు కిందికి వెళ్ళి అండర్ గ్రౌండ్కి వెళ్ళి కూడా కాలనీలు బ్లాక్ చేసే విధంగా మొత్తం ఒక కంకణం కట్టుకొని వాళ్ళు అవన్నీ చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క విషయాన్ని మేము రేపు పొద్దున హైడ్రా దృష్టికి కానీ తెలంగాణ భవన్లో కూడా కేసీఆర్ గారి ఆఫీస్లో కూడా పెడతామని చెప్పేసి, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి కూడా మరి మేము తెలియపరుస్తామని చెప్పేసి, అంతేకాకుండా ఎవరు కానీ ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు కట్టిన ప్రతి ఒక్కరికి కూడా అదే శిక్ష విధించాల్సిందిగా వెంటనే ఈ యొక్క రాత్రి వాళ్ళకి పర్మిషన్ ఉంటే బరాబర్ పొదువాలు వేసుకోవాలి. ఈ రాత్రి 11 బావుకు అక్రమంగా కట్టుకుంటూ ఈ యొక్క రోడ్లో ఇప్పటికే ఇక్కడ పాన్ షాపులు పెట్టి ఇవన్నీ పెట్టి ఇబ్బంది అవుతుంది. గల్లీలో పోవాలంటే రోడ్ నెంబర్ 1లో 2లో 3లో అక్కడ టాయిలెట్లు ఉన్నాయి, ఇక్కడ ఇది ఉంది. మహిళలు తెల్లందాకా పొద్దాకా ఓనికి పక్కన ఫ్యామిలీలు కాలనీ అంటే ఇవన్నీ కాకుండా దృష్టిలో పెట్టుకొని దయచేసి ఆలోచించి వెంటనే తగిన నిర్ణయం తీసుకొని రాత్రి వాళ్ళు అక్రమంగా ప్రభుత్వ భూమి అది మీరు చూసినట్టంటే ఇప్పుడు ఎంఆర్ఓ గారు కానీ ఎవరైనా వస్తే అది మీకు సర్వే చేస్తే ఇమ్మీడియట్లీ తెలిసిపోతుంది. అది ప్రభుత్వ భూమి అని మాకు తెలుసు. దాన్ని కూడా కొంతమంది మరి ఎవరో మాకు తెలియదు. దయచేసి ఇమ్మీడియట్లీ ఆపాలని చెప్పేసి మీ అందరు మీడియా మిత్రుల ద్వారా కమిషనర్ గారు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ మిత్రులకు మరి మీడియా మిత్రులకు జనాలకు అందరికీ కూడా మరి ప్రత్యేక నమస్కారాలు చేసుకుంటూ మీ నా పేరు అభిరామ్ లింకన్ అండి. ఈ గోడపల్లి ఆల్ కాలనీస్ ప్రెసిడెంట్గా ఫెడరేషన్ తరఫున ఉన్నాను. అయితే మా కాలనీలో ఇట్లాంటివి జరగటం సాధారణం అయిపోయింది. అయితే ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేసినా కానీ అవి అసలు రాత్రిపూట జరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? మీకు పర్మిషన్స్ అన్నీ ఉంటే మమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేయండి సార్. ఒకవేళ మేము ఏమన్నా తప్పు చేస్తే నాకు తెలియదు, అవి అక్రమ సక్రమ అన్నది మాకు తెలియదు. మరి తహసీల్దార్ గారికి తెలుసు, మున్సిపల్ ఆఫీసర్లకు తెలుసు. మరి మేము తప్పు చేసి ఉంటే మేము మమ్మల్ని తీసుకెళ్ళి లోపల పడేయండి. ఎందుకంటే అంటే సార్ ఇప్పుడు ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయి అంటే రాత్రి 11-12 గంటల్లో ఈ సాగు అయితే మొదలెట్టారంటే ఇప్పుడు వరకు ఏం చేశారు సార్? పర్మిషన్ ఉన్నాయి. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు కూడా వచ్చారు కదా. ఒకవేళ కరెక్టో కాదో మాకు తెలియదు. రికార్డు ప్రకారం మేమేమనుకుంటున్నాం, ఇది రాంగ్ అనుకుంటున్నాం. ఒకవేళ కరెక్ట్ అయితే మీరు మాకు వచ్చి అది అవన్నీ పత్రాలు చూపించి మున్సిపల్ ఆఫీసులో తెచ్చుకుని మీరు ఆ విధమైన పనులు జరుపుకోండి. అంతేగాని ఈ మధ్యరాత్రిలో చేయటం, మధ్యరాత్రి కార్యక్రమాలు ఇదేంటి సార్? ప్రభుత్వం ఉన్నట్ట లేనట? మన బోడపల్లో ఎట్లా ఆడితే అట్లా అక్రమ కట్టాలు కడుతున్నాయి జరుగుతున్నాయి అంటే దాన్ని ఆపాల్సిన కమిషనర్ గారే మరి 2-3 సార్లు దీని గురించి అసోసియేషన్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి జరిగినప్పుడు ఈ రాత్రిపూట ఈ విధంగా కడుతున్నారంటే అర్థం ఏంటి సార్? కాబట్టి దీనిపై తగు చర్యలు తీసుకుని మా యొక్క అది కాకుండా సెల్లార్ కడుతున్నారు సార్. సెల్లార్కి మా రోడ్ నెంబర్ 2 నుంచి ఎంట్రన్స్ ఇచ్చినట్టు తెలిసింది. ఆ రోడ్ నెంబర్ 2 ఉన్నదే 25 ఫీట్ రోడ్. అది ఆ సెల్లార్లోంచి బయటకు రావాలంటే ఎంత కష్టం అవుతుంది? అది ఉంటుంది కదా. మళ్ళీ పక్క వాళ్ళకి అక్కడ అతను మన ప్రేమ్ కుమార్ గారిని కడుతున్నారు. ఆయన కూడా మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ ఇస్తే నేనే ఉన్నా ఆ రోజున. వచ్చారు ఆ పక్కన ఆ బిల్డింగ్ పడిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరండి? అవునాయి. ఎవరైనా పర్మిషన్ మున్సిపల్ ఆఫీస్ నుంచి దానికి పర్మిషన్ కట్టిన తర్వాత పక్కన ఇది విధంగా జరుగుతుందంటే అది 160 స్క్వేర్ యార్డ్స్లో సెల్లార్ కట్టడం అనేది ఎంతవరకు సాగు? అవన్నీ మీరు గమనించి దాన్ని తగు చర్యలు తీసుకుని మరి రేపే దాన్ని ఏం చేయాలి? ఒకవేళ సక్రమం అయితే చూపించండి, మేము దాని గురించి అబ్జెక్షన్ పెట్టాం. అది కుత్బులాపూర్ ధూమపానం సేవిస్తూ ప్రమాదవశాత్తు భవనంపై నుండి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి ఎస్ఆర్ నాయక్ నగర్లో 4వ అంతస్తు పెంట్ హౌస్లో నివాసముండే చెంచు రమణయ్య అనే వ్యక్తి గత రాత్రి భవనం గోడపై కూర్చుని సిగరెట్ తాగుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ఉదయం లేచి చూసిన స్థానికులకు రాళ్లపై మృతదేహం కనబడగానే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
చెంచు రమణయ్య బొల్లారంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటాడని తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని అమరధామంలో కళాకారుల సంఘ జిల్లా అధ్యక్షులు ఈర్ల సాగర్ మాదిగ అధ్యక్షతన ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల సన్నాహక సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కళాకారుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ బరిగెల బాబు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏ శంకర్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ ఫిబ్రవరి 3వ తేదీన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి 1,00,000 డప్పులు 1000 గొంతులతో హైదరాబాద్ నగర భూమి ఆకాశం అదిరేలాగా దండోరా మోగించడానికే ప్రతి గ్రామం నుండి డప్పు కళాకారులు హాజరై సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇనుమల కృష్ణమాదిగ పాల్గొన్నారు. మాదిగ ఉద్యోగంలో అసూలు బాసిన మన వీరులకు జోహార్ జోహార్. జోహార్ ఎంఆర్పీఎస్ ఉద్యోగంలో అసూలు బాసినటువంటి మన వీరులకు జోహార్ జోహార్. జై మాదిగ జై మాదిగ. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి సాంస్కృతిక విప్లవం, వర్ధిల్లాలి సాంస్కృతిక ఉద్యమం. జై మాదిగ జై మాదిగ. జై మాదిగ జై మాదిగ. జై మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందాకృష్ణ మాదిగ గారి ఆలోచన విధానం. జై మాదిగ జై మాదిగ. పరకాల నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి వివిధ మండలాల ప్రతినిధులకు, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహిస్తున్నటువంటి హన్మకొండ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు ఈర్ల సాగరన్న మాదిగ గారికి, అదేవిధంగా రామచ్చ రాజేంద్రన్న మాదిగ గారికి, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు అన్న ఏపీ శంకరన్న మాదిగ గారికి, మిత్రులందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమం జైభీము తెలియజేస్తూ, రేపు ఫిబ్రవరి 3వ తారీఖు నాడు తలపెట్టినటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమాన్ని యావత్ ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ నగరం వైపు చూసే విధంగా, మరి పరకాల పట్టణం నుంచి, పరకాల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మీరందరూ కూడా డబ్బులను, అదేవిధంగా మీ యొక్క గొంతులను సమీకరించుకొని తీసుకొని వస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఎందుకంటే మిత్రులారా, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఈ నగరంలో, ఈ హన్మకొండ జిల్లాలో అన్న మందకృష్ణ మాదిగ గారు పుట్టినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడి నుంచేనే పెద్ద ఎత్తున తరలించాలనేటువంటి ఒక ఏకైక ఆలోచనతోని గ్రామాన తిరుగుకుంటూ ప్రతి మండలాన్ని తట్టుకుంటా మరి ఈరోజు ఈ పరకాల నగరానికి రావడం జరిగింది. రాగానే ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, రేపు రాబోయే రోజులలో ఫిబ్రవరి 3వ తారీఖు కార్యక్రమాన్ని 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరం మొత్తం కూడా తనదన్నే విధంగా, ప్రపంచం మొత్తం కూడా ఇటువైపు చూసే విధంగా అందరూ కూడా మరి తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి జైభీము తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఈ రోజు ఆదివారం రోజున పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వాములతో మహాపడి పూజ మహోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం స్వామివారి పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేకు అయ్యప్ప స్వాములు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈరోజు ఇక్కడ అయ్యప్ప స్వామివారి మహాపడి పూజలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరిపై అయ్యప్ప స్వామి వారి కృప చల్లని చూపు తప్పక ఉండాలని వేడుకున్నారు. అనంతరం అయ్యప్ప స్వాములు కాంగ్రెస్ నేతలతో కలిసి అక్కడే స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దేవాలయానికి హాజరు కావడం జరిగింది. ఈరోజు స్వాములు కూడా 40 రోజులు నిష్టగా ఉండి ఏదైతే పూజలు నిర్వహిస్తున్నారో ఈ ప్రాంతం వాళ్ళ గ్రామం వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందాలని క్షేమం కోరాలని ఏదైతే నిష్టగా ఉన్నారో వారందరికీ ఆదర్శంగా తీసుకొని మరి ఎక్కువ మంది 360 రోజులు 40 రోజులు నిష్టగా ఏ రకంగా ఉన్నామో 360 రోజులు కూడా అదే రకంగా ఉండాలని నేను స్వాములను కానీ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యప్ప స్వామి అనే స్వామి ఒక గొప్ప శక్తి. ఆ శక్తి ఈరోజు ప్రపంచంలో మొత్తం కూడా అయ్యప్ప స్వామిని వేడుకోవడం మారలేస్తూ ఏ కార్యక్రమం తీసుకున్నా వారిని మొక్కి వారి ఆశీర్వాదం తీసుకొని పనిని ప్రారంభిస్తారు. కనుక స్వాములందరూ కూడా మరి వారిని ప్రజలు ఆదర్శంగా తీసుకొని ప్రజలు కూడా ముందుకు సాగాలని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో 5 ఇంక్లైన్ కోల్డ్ బెల్ట్ రోడ్డు ప్రాంతానికి ప్రధానమైన ఆధారం. ఈ రోడ్డు గుండా 24 గంటలు భారీ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, అనేక రకాల వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, టాటా ఏసీలతో ముఖ్యంగా బడి పిల్లలతో ఆటోలు అన్నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ రోడ్డుకు మొదట చౌరస్తా చిన్నగా ఉన్నప్పటికీ ఎంతో ఆదర్శంతో గత మాజీ శాసనసభ్యులు పెద్దగా చేసి చుట్టూ ఉన్న జీవన భృతి దుకాణాలను తొలగించారు. మళ్లీ వారికి ఎలాంటి సౌకర్యం కల్పించలేదు. 5 ఇంక్లేన్ నుండి స్టేడియం క్రాస్ వరకు రోడ్డు పూర్తిగా చెడిపోయి ఇరుపక్కల గుంతలతో, మట్టి కుప్పలతో పగిలిన రోడ్డుతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ కో కన్వీనర్ గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ మాట్లాడారు. స్థానిక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మొదలుకొని ఫైన్ ల్యాండ్ వరకు ఉన్నటువంటి ఈ రహదారి నిర్మాణం చాలా దుర్భరమైన పరిస్థితులలో అనేక మంది సామాన్యులు యాక్సిడెంట్ల బారిన పడి మరణిస్తున్నా కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడము, దానికి గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు అప్పుడు దాదాపుగా 100 ఫీట్ల రోడ్డు పేరు మీద టెండర్లను పిలిచి దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. అప్పుడు వారు కూడా నిర్మించలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత కూడా దాదాపు సంవత్సర కాలము పూర్తవుతున్నా కూడా ఈ రోడ్డు నిర్మాణం జరగకపోవడం వల్ల అనేక యాక్సిడెంట్ల బారిన పడుతున్న సామాన్యులు కావచ్చు, అనేక మంది పాదాచారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క రోడ్డును నిర్మాణం చేపట్టడంలో స్థానికంగా ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నానని చెప్పవచ్చు. అందుకనే ఈ రోడ్డు నిర్మాణం చాలా సంవత్సరాలుగా జాప్యం జరుగుతున్నది. దీన్ని వెంటనే నిర్మాణం చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సామాన్యులకు సంబంధించినటువంటి ఏదైతే దుకాణదారులు కావచ్చు, సామాన్యంగా నివసిస్తున్నటువంటి
ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి చొరవను తీసుకొని వారికి ఉపాధిని కల్పించి నిర్మాణాలు కూల్చివేయాలి. కానీ ఏ విధమైనటువంటి ప్లానింగ్ లేకుండా ఏ విధమైనటువంటి నిధులు ఉన్నాయా లేవా అనేది చూపించకుండానే దాదాపుగా చౌరస్తా నుండి ఇక్కడ వరకు ఇప్పుడు కూలగొడుతున్నారు. కానీ ఇప్పటికే గతంలో శ్రీధర్ బాబు గారు ప్రారంభించినటువంటి లక్ష్మణ్ రోడ్డు 4 నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా ఆ రోడ్ల నిర్మాణమే జరగలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకా ఈ రోడ్లు ఏదైతే పైక్ లైన్ వరకు ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేయడం వల్ల అనేక మంది సామాన్యులు ఇబ్బందులకు గురి చేయడమే తప్ప వీళ్ళకి అభివృద్ధిపై ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. అవగాహన లేకుండా పనులు చేయడం వల్ల సామాన్యులకు ఇబ్బంది కలుగుతుంది. వెంటనే స్థానిక శాసనసభ్యులు వెంటనే దీనిపై ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని సామాన్యులకు ఇబ్బంది కాకుండా మీరు నిర్మాణం చేసినట్టయితే వెంటనే పనులు ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. అప్పటి ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసిందో మీరు దాని తర్వాత మిమ్మల్ని తీసుకున్న తర్వాత కూడా దాదాపుగా సంవత్సరం కాలం పూర్తయినా కూడా మీరు నిర్మాణంలో జాప్యం అంటే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి కారణంగానే మీరు ఈ నిర్మాణాన్ని జాప్యం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. వెంటనే ఈ పనులను పూర్తి చేయాలని ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడూరు క్రాస్ రోడ్డు వద్ద సీఐ హరికృష్ణ వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ట్రాక్టర్లు, కార్లు, మోటార్ సైకిల్ యాజమానులు ఇన్సూరెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్నారని, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అలాగే వాహనానికి సంబంధించిన పత్రాలతో పాటుగా వాహనాలకు నెంబర్ ప్లేట్ కనపడే విధంగా రాయించుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లు కేజీ వీల్స్తో రోడ్లపై తిరగకూడదని, వ్యవసాయ పొలాల వద్దనే కేజీ వీల్స్ బిగించుకోవాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామని రైతు సోదరులు పోలీసు వారికి సహకరించాలని కోరారు. చెప్పి ఎవరు ఫోన్ చెప్పి నీకు చెప్పే అర్థమవుతుందా? నీకు ఇన్సూరెన్స్ అంటే ఏంటిది తీయకుండా ఇన్సూరెన్స్ అంటే ఉండాలి కదా. అయిపోయిందా ఏంటిది? బస్సు ఎక్కిపోయి మన బస్సు రప్పు విజ్ఞప్తి. మండలంలో చాలా వరకు కూడా వాహనాలు, ట్రాక్టర్లు, కార్లు, అదేవిధంగా ద్విచక్ర వాహనాలు ముఖ్యంగా చాలా మట్టుకి ఇన్సూరెన్స్ అనేది అయిపోయినట్టుగా మేము వాహన తనిఖీలో మాకు తెలుస్తున్నది. కాబట్టి వాహనం ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్, ఓనరు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉంటేనే వెహికల్ రోడ్డు మీద నడపాలి. అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్లు ముఖ్యంగా ఒక 70% వరకు ట్రాక్టర్లు అందరూ కూడా ఏ బండి కూడా నంబర్ లేవు. ప్రతి ఒక్కరు కూడా నంబర్ ప్లేట్ బిగించుకొని, డాక్యుమెంట్స్ లేకుంటే అన్నీ కూడా సరైన డాక్యుమెంట్లు పెట్టుకొని వాహనాలు రోడ్డు మీద నడపాల్సిందిగా విజ్ఞప్తి. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ నడుస్తున్నందున ప్రతి ఒక్కరికి కూడా కేజీ వీల్స్ వేసుకొని ట్రాక్టర్లు దున్నాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ట్రాక్టరు రోడ్ నుంచి దిగిన తర్వాతనే పొలంలో మాత్రమే కేజీ వీల్స్ బిగించుకోవాలి. ఆ కేజీ వీల్స్ కనుక బిగించుకొని రోడ్డు మీద నడిపితే అటువంటి వాహనాలకు కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయబడతాయి. రైతులందరూ ఇది గమనించి పోలీసు వారికి సహకరించగలరు. హన్మకొండ జిల్లా ప్రతిమ ఆసుపత్రి కరీంనగర్ సహకారంతో ఆర్యవైశ్య మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కమలాపూర్ మండలం ఉప్పల్ల గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. గుండె సంబంధిత రోగులకు ఈసీజీ, 2D ఎకో, ఎముకలకు సంబంధించిన రోగులకు ఎక్స్రే వంటి పరీక్షలు ఉచితంగా చేశారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 400 మంది పాల్గొన్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిమ ఆసుపత్రి వైద్యులు, నిర్వాహకులు మోహనరావు, రవీందర్ రఘు పాల్గొన్నారు.
అమ్మ ఇప్పుడు దానికి వస్తలేదు అన్నావు కదా, మోషన్ వస్తలేదు, గట్టిగా వస్తుంది అన్నావు కదా, దానికి ఇక్కడ లేదు. పొద్దున సాయంత్రం తీసుకో. గుడ్ మార్నింగ్, నా పేరు డాక్టర్ హారిక. ప్రతిమ నుంచి వచ్చాము మేము. ఇక్కడ గర్భిణీ స్త్రీలకు కానీ లేకపోతే వయసు పైబడిన ఆడవాళ్ళకి కానీ ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది. వాళ్ళ కోసం 40 ఏళ్ళు దాటిన వాళ్ళ కోసం బ్రెస్ట్లో ఏవైతే ఇబ్బందులు ఉంటాయో వాటి కోసం మ్యామోగ్రామ్ కూడా అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద అంటే గర్భసంచిలో గడ్డలు కానీ లేకపోతే వేరే ఇతర సంబంధ వ్యాధులకు కానీ ప్రతిమలో ప్రత్యేకంగా చూడడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి కంటి డాక్టర్ కానీ, చర్మం డాక్టర్ కానీ, పిల్లల డాక్టర్ కానీ అందరూ ఇప్పుడు ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. ఆరోగ్యశ్రీలో మన దగ్గర అన్ని ఆపరేషన్స్ అవన్నీ ఫ్రీగా అవుతాయి. ఈరోజు ఉప్పల్ గ్రామంలో ఆర్య వైశ్య సంఘం హన్మకొండ జిల్లా వారి అభ్యర్థన మేరకు కరీంనగర్ ప్రతిమా ఇన్స్టిట్యూట్ వారు మా ఉప్పల్ గ్రామంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. వారికి మా అభ్యర్థనతో మా గ్రామానికి హెల్త్ క్యాంపు నిర్వహించడానికి వచ్చిన హెల్త్ క్యాంపు ప్రతిమా ఇన్స్టిట్యూషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ముఖ్యంగా మా ఊర్లో పేషెంట్స్కి సంబంధించిన ప్రతి డిసీజ్ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఆర్థో కావచ్చు, హార్ట్ కావచ్చు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఎక్స్రే కావచ్చు, మిగతా తదితర వ్యాధులకు సంబంధించిన చెకప్ చేసి ఒక వారం రోజులకు సరిపడా మందులు కూడా ప్రతిమా హాస్పిటల్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఏమన్నా వాళ్ళకి ఇక్కడ నయంగా ఈ మందులతోనే నయం కాకుండా ఉండే వ్యాధులు ఏమన్నా ఉండేది ఉంటే ప్రతి బుధవారం రోజు ఉప్పల్కు ప్రతిమా హాస్పిటల్ నుండి ఒక బస్సు ఇక్కడికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పేషెంట్లు కూడా ప్రతి బుధవారం నాడు కరీంనగర్ ప్రతిమా హాస్పిటల్కు పోయి చెకప్ చేయించుకొని తీసుకురావడం వాళ్ళు బస్సు ప్రొవైడ్ చేశారు. బస్సు కూడా ఫ్రీగానే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రతిమా ఇన్స్టిట్యూషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్ల గ్రామ శివారులో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న 7 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను సీఐ భీమేష్ వెల్లడించారు. బుధవారం మండల కేంద్రంలోని జయదుర్గ వైన్లో సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్న బండి సురేష్ రాత్రి 9:30 ప్రాంతంలో దుకాణం మూసివేసి సుమారు 3.5 లక్షల రూపాయలు తీసుకుని పరారయ్యారు. ఈ విషయమే బాధితుడు
సురేష్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు ఉట్నూరు డీఎస్పీ సూచనలతో ఎస్ఐ మహేందర్ తన ప్రత్యేక బృందంతో ఆదివారం జవహర్ నగర్ సమీపంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా 2 స్కూటీలపై 4 యువకులు వస్తూ పోలీసులను గమనించి పరారయ్యే ప్రయత్నం చేయడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా దారి దోపిడీ ప్రయత్నించి తామేనంటూ ఒప్పుకున్నట్లుగా సీఐ తెలిపారు. తక్కువ సమయంలో పకడ్బందీగా వ్యవహరించి కేసును ఛేదించిన ఎస్ఐ మహేందర్ మరియు పోలీస్ సిబ్బంది ఎస్పీ డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో ఎస్ఐ మహేందర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. గుడిహత్నూరు మండలంలో ఉన్నటువంటి దుర్గా వైన్ షాప్లో పనిచేస్తున్నటువంటి బండి సురేష్ ఇతను క్యాషియర్ కమ్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇతడు రోజులాగే రాత్రి 9-9:30 గంటల ప్రాంతంలో వైన్ షాప్ క్లోజ్ చేసిన తర్వాత వైన్ షాప్లో ఆ రోజు వచ్చినటువంటి డబ్బులు తీసుకొని రోజు రెగ్యులర్గా ఇంటికి వెళ్తూ ఉండేవాడు. అదేవిధంగా 25వ తారీఖు 12వ నెల 2024 రాత్రి 9 గంటల ప్రాంతంలో రోజులాగానే షాపు క్లోజ్ చేసిన తర్వాత వైన్ షాప్ క్లోజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి దాదాపు 3.5 లక్షల రూపాయలను తీసుకొని తన యొక్క మోటార్ సైకిల్ పైన మచ్చాపూర్లో ఉన్నటువంటి దుర్గా వైన్ షాప్ నుంచి ఇంటికి వెళ్ళుటగాను బయలుదేరినాడు. మార్గ మధ్యలో గుడిహత్నూరు మండలం మన్నూరు గ్రామానికి చెందినటువంటి గుగ్గే రోహను, తండ్రి పేరు ఓం ప్రకాష్, మరియు ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి సంబేటి సాయి కుమారు బుక్తాపూరు, మసాలా అజయ్, తర్వాత ఇల్లందుల శివప్రసాద్ అనే 4 వ్యక్తులు అటకాయించి అతన్ని షాపులో నుండి డబ్బులు తీసుకొచ్చే విధానాన్ని గమనించి అతడు మార్గ మధ్యలో ఏదైనా చీకటి ప్రదేశంలో దారి దోపిడీ చేయాలనే ఉద్దేశంతో మారణాయుధాలు ధరించి కత్తులు కటాలు తీసుకొని అతన్ని నేషనల్ హైవే 44లో ఆనుకొని ఉన్నటువంటి మసీదు వెనకాల చీకటి నిర్మానుష్య ప్రదేశాన్ని అదనుగా చూసుకొని అతన్ని వెనక నుంచి బండి టక్కర్ చేయడం జరిగింది. వెంటనే సదరు సురేష్ బండి మీద నుంచి కింద పడగానే ఈ సాయి కుమారు, రోహను మరియు అజయ్, శివకుమార్ 4 కూడా ఆ కింద పడినటువంటి బండితో పాటు ఉన్నటువంటి సురేష్ యొక్క కళ్ళలో వాళ్ళతో పాటు తీసుకొచ్చినటువంటి కారపొడిని వాళ్ళ కళ్ళల్లో కొట్టి ఎలాగైనా వాళ్ళని చంపైనా డబ్బులు తీసుకుందామనే ఉద్దేశంతో వాళ్ళ మీద సురేష్ మీద కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో సురేష్ మెడకు మరియు చేతికి గాయమైంది. కానీ అతడు గట్టిగా కేకలు వేసేసరికి దగ్గరలో ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు రాగా వీళ్ళు భయంతో అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ పారిపోయే సమయంలో వాళ్ళ ముఖాలకు కట్టుకున్నటువంటి మాస్కులు కూడా అక్కడ కింద పడిపోవడం అనేది జరిగింది. తర్వాత కేసు నమోదు చేసి బండి సురేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అటెంప్ట్ మర్డరు, దారి దోపిడీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసినటువంటి గుడిహత్నూరు ఎస్ఐ గారు మహేందర్ మరియు తన సిబ్బందిని ఇమీడియట్గా అలర్ట్ చేయడము, సీసీ కెమెరాలు దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, పెట్రోల్ పంప్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా దాని వీడియో ఫుటేజ్ని డెవలప్ చేయడము, మరియు మాన్యువల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో మనం సస్పెక్ట్ చేసినటువంటి రోహన్ అనే వ్యక్తిని సస్పెక్ట్ చేయడం మొదటగా జరిగింది. ఆ రోహన్ యొక్క కాల్ డేటా రికార్డును ఆధారంగా అతనితో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు అనేది ఆరాధిస్తే ఆదిలాబాద్కు చెందినటువంటి ఈ 3 వ్యక్తులు కూడా వాళ్ళ పేర్లు తెలియడం జరిగింది. ఇమీడియట్గా మా యొక్క సిబ్బందిని అలర్ట్ చేయడము, సిబ్బందిని అలర్ట్ చేసిన వెంటనే వాళ్ళ యొక్క లొకేషన్ ఆధారంగా ముందుగా రోహన్, సాయిని పట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరితో పాటు వీళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజున సాయంత్రం పూట అందాక ఒక 3:30 గంటల ప్రాంతంలో వాళ్ళు నాందేడు బారిపోతున్నారని ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా గుడిహత్నూరు ఎస్ఐ గారు వాహనాలు తనిఖీ చేస్తుండగా గుడిహత్నూరు దగ్గరలో ఉన్నటువంటి ఈ గుడిహత్నూరు ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నటువంటి జవహర్ నగర్ ఆ ఏరియాలో వీళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా వీళ్ళని చూసి పారిపోతుంటే వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని పూర్తిగా విచారిస్తే ఈ దారి దోపిడీ గురించి వాళ్ళు వివరాలు చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ రోహన్ అనేటాని మీద గుడిహత్నూరు మండలం మన్నూరుకు చెందినటువంటి రోహన్ మీద గతంలో కూడా ఒకటి అటెంప్ట్ మర్డర్ సుపారీ తీసుకొని ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఉంది. అదేవిధంగా ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో కేసు, ఒక మైనర్ బాలికను పెళ్లి గురించి అని చెప్పేసి మాయమాటలు చెప్పినటువంటి ఒక కేసు కూడా ఉంది. అదేవిధంగా సాయి మరియు అజయ్ల మీద కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఒక అటెంప్ట్ మర్డర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. అదేవిధంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఆటో బర్నింగ్ కేసు కూడా ఉంది. వీళ్ళంతా పాత నేరస్తులు. తక్కువ సమయంలో డబ్బులు సంపాదించి జల్సాలకు అలవాటు పడి నేర ప్రవృత్తిని ఎంచుకున్నటువంటి వీళ్ళు దారి దోపిడీలకు, అటెంప్ట్ మర్డర్, నేర ప్రవృత్తి నేరాల్లో కూడా వీళ్ళకు ఇంతకుముందు గతంలో నేర చరిత్ర ఉంది. కాబట్టి వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్య తీసుకుంటూ వీళ్ళను ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాం. త్వరలో వీళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది.
ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి సభ్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంచు శ్రీకాంత్ రెడ్డి. నూతనంగా ఎన్నికైన నాయకులను అభినందిస్తూ మరింత భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిదాయకంగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి శాంతన్ రామ్, ఆదిలాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు నహీద్, ఉపాధ్యక్షుడు రూపేష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అర్పత్ పరమేశ్వర్, బోత్ నియోజకవర్గ అధ్యక్షుడు పోతారెడ్డి, ఉపాధ్యక్షుడు అనీష్, టౌన్ ప్రెసిడెంట్ సుగత్, ఉపాధ్యక్షుడు రంజిత్, జయనత్ అధ్యక్షుడు రాకేష్, కార్యక్రమంలో ముఖ్య అతిథి నాయకులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. భార్గవ్కు టికెట్ ఇస్తే భార్గవ్కు పనిచేసినాము, సుజాత మేడంకు టికెట్ ఇస్తే సుజాత మేడంకి పనిచేసినాము, కంది శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇస్తే కంది శ్రీనివాసరెడ్డికి పనిచేసినాము. ఎప్పుడు కూడా మనం పార్టీ జెండాకు పనిచేసినట్టయితే మనం అంచెలంచెలుగా ఎదగడానికి మనకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొన్న ఎలక్షన్లో గెలిచిన యూత్ కాంగ్రెస్ సోదరులకు మరియు మిత్రులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు రానున్న రోజులలో అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే ఎలక్షన్లలో కూడా లోకల్ బాడీలో మీకు ఏ అవకాశం వచ్చినా కూడా మీరు నిలబడి గెలవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా సహాయ సహకారాలు ఎప్పుడు మీకు కావాల్సిన నేను ముందుంటాను. ఎందుకంటే నేను ఇప్పుడు టోటల్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రజాక్షేమం కొరకే పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా మీరు ఎక్కడికి కూడా పిలిచినా కూడా నేను రావడానికి రెడీగా ఉంటాను. మీరు రానున్న రోజులలో ఎప్పుడు కూడా పార్టీ జెండా కింద పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వ్యక్తులకు కాదు, పార్టీకి పనిచేసినట్టయితే మీరు రానున్న రోజులలో అంచెలంచెలుగా ఎదుగుతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఇన్ని రోజులు పార్టీకి పనిచేసిన కాబట్టి నేను ఇప్పుడు డీసీసీ అడిగే స్టేజ్కి వచ్చినాను. రానున్న రోజులలో మీరు కూడా నా అంటే డీసీసీ హోదాలో, ఎమ్మెల్యే హోదాలో కూడా మిమ్మల్ని నేను చూడాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగులో న్యాయపాలన సాకారం కావాలి. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక. దారిదోపిడీ కేసును ఛేదించిన పోలీసులు. పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించిన సిఐ భీమేష్. చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమే. డోన్ డిఎస్పీ శ్రీనివాసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.